హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీనిక్ వ్లాగ్స్. ఇప్పుడు నేను నంద్యాల రైల్వే స్టేషన్ లో ఉన్నాను మహానంది టెంపుల్ ని విజిట్ చేయడానికి. ఈ ట్రిప్ లో మనం మహానంది ఒకటే కాదు చాలా పాపులర్ ప్లేసెస్ విజిట్ చేస్తాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానందికి వెళ్లే దారిలో లొకేషన్స్ ఉన్నాయి, సూపర్. మీరే చూడండి, అసలు మార్నింగే సన్ రైజ్, అరటి తోటలు, కొండలు, లొకేషన్స్ అయితే ఆసమ్. నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి మహానంది 20 కిలోమీటర్స్ ఉంది. ఇది టెంపుల్ కి టోల్ ఫీ. మనం మహానంది టెంపుల్కి రీచ్ అవుతున్నాం అనగా మనకు ఒక పెద్ద నంది కనిపిస్తుంది. అలా ఎంట్రన్స్లోనే ఒక నల్ల నంది కనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు వీలైతే మార్నింగే రావడానికి ట్రై చేయండి. ఎంత ఎర్లీగా వస్తే వ్యూస్ అయితే అంత సూపర్గా ఉంటాయి. రైల్వే స్టేషన్స్ ఇక్కడికి మాకు ఆటో వచ్చేసి 400 తీసుకున్నారు. బట్ ఈ మిస్టేక్ అయితే అసలు చేయొద్దు. బస్సు ఎక్కితే ఈచ్ పర్సన్ 30 రూపీస్తో అయిపోతుంది సింపుల్ గా. ఈ టెంపుల్ మహానందేశ్వరుడిది, అంటే శివుడిది. ఈ గుడిని 1500 సంవత్సరాల క్రితం చాళుక్యులు కట్టారు. ఇక్కడ మొత్తం కూడా 9 నందులు ఉంటాయి, నవనందులు అంటారు. ఈ 9 నందుల్లో కూడా ఈ మహానందే మెయిన్. ఇక్కడ శివలింగం నుంచి న్యాచురల్ గా వాటర్ ఫ్లో అవుతుంది. ఆ వాటరే కోనేరులోకి వస్తాయి. అండ్ ఈ వాటర్ తోనే చాలా పంటలు అయితే పండుతున్నాయి. ఇది సీజన్ తో సంబంధం లేదు. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా సరే కంటిన్యూస్ గా వాటర్ వస్తూనే ఉంటాయి ఆకుండా. లోపలికైతే ఏమి వెళ్ళలేవు. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, బ్యాగ్స్ అయితే అసలు లేవు. లోపల మనం కోనేటిలో స్నానం చేయాలనుకుంటే మాత్రం బట్టలు అయితే అలా చేస్తారు. ఈ మహానంది గుడి కరెక్ట్ గా నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రన్స్ లో ఉంది. ఆ గుడి దాటిన తర్వాత మనకి ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏముండో. మీరు ఇక్కడ మ్యాప్ లో చూసుకున్నట్టుగా వెనకాల మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్టే. ఈ గుడి లోపల ఉండే కోనేటిలో వాటర్ చాలా ఫ్రెష్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. గుండు సూదు వేసినా సరే కనిపిస్తుంది. నేను ఎవరో చెప్పింది విని చెప్పట్లేదు, నేను డైరెక్ట్ గా చూసాను కదా, అది చూసే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మనకి ఎంట్రన్స్ లో ఉన్న నంది. అక్కడే మనకి వెహికల్స్ అన్ని ఆగుతాయి. దాని తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతాం. దాని తర్వాత ఉన్న గోపురం దగ్గరే మొత్తం గ్యాడ్జెట్స్ అన్ని బ్లాక్ చేస్తారు. లోపలికి వెళ్ళగానే ఎక్సలెంట్ వ్యూ. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కోనేరులు కనిపిస్తాయి విత్ పెద్ద పెద్ద మర్రి చెట్లు. అండ్ దాని నుంచి లోపలికి వెళ్ళగానే పెద్ద కోనేరు, తర్వాత గర్భగుడి. దర్శనం చేసుకుని బయటకు రాగానే పక్కనే వినాయకుని ఉంది. చుట్టూరు రోడ్డు ఉంది కదా, అది రథం ప్రదక్షిణ చేయడానికి. ఎందుకంటే ఇదే డెడ్ అండ్ ఇంకా వెహికల్స్ ఏమి వెళ్ళవు. బట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు రథం అయితే ప్రదక్షిణ చేస్తుంది. దాని తర్వాత ఇది మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్. సో వన్స్ దర్శనమై బయటకు వచ్చిన తర్వాత ఒక సైడ్ వినాయకుడిని కన్స్ట్రక్ట్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క స్టైల్లో అయితే డిజైన్ చేశారు. ఈ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే అప్పట్లో శిలాదాన ఋషి శివుడిని తపస్సు చేశాడంట పిల్లల కోసం. అప్పుడు శివుడు ప్రదక్షిణ అయ్యి నందీశ్వరుని ఇక్కడే భూమి నుంచి పుట్టించాడు అనమాట. సో నంది పుట్టింది ఈ మహానంది ప్లేస్లోనే. అందుకే ఇది చాలా పాపులర్ అండ్ శివుడికి చాలా ఇష్టమైన ప్లేస్గా చెప్తారు. లోపల కెమెరా అలౌ చేయలేదు కాబట్టి, లేదంటే వేరే లెవెల్లో ఉన్న లోపల లుక్స్ అయితే ఆసమ్ అనే మస్ట్ అండ్ షుడ్ ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. బయటకు వచ్చిన తర్వాత చల్లగా పుచ్చకాయ కడుపులో పడేస్తాం. చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా కూడా ఉంది. మనకి బయటకు రాగానే ఈ బయట ఒక గరుడ నంది టెంపుల్ ఉంటుంది. నవనందుల్లో మనం ఇక్కడే 3 నందులు విజిట్ చేస్తాం. మహానంది, వినాయక నంది అండ్ గరుడ నంది. ఈ గరుడ నంది టెంపుల్ దాటిన తర్వాత ఒక పెద్ద విగ్రహం, నంది విగ్రహం, మీరు ఆల్రెడీ చాలా ఫొటోస్లో, వీడియోస్లో చూసే ఉంటారు. అది ఇక్కడే ఉంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్. దీని దగ్గర వచ్చి కొంతసేపు చూసుకుని 4-5 ఫొటోస్ తీసేసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి మనం వెహికల్ ఎక్కితే నంద్యాల అయితే చేరిపోతాం. ఈ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. లోపల ఒక రూమ్ కూడా ఉన్నట్టుంది. దానికి ఒక డోర్ అయితే కనిపించింది. సో ఇది మాత్రం మిస్ చేయకండి. మనం టెంపుల్కి వెళ్ళి దారిలోనే ఉంటుంది. జస్ట్ వాకబుల్, ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది టెంపుల్ కి. అసలు మిస్ చేయొద్దు. చాలా మంది దీన్ని మిస్ చేసేస్తారు. ఎందుకంటే ఇది చాలా ఖాళీ కనిపించింది నాకు. టెంపుల్లో జనం అయితే ఉన్నది కానీ ఈ విగ్రహం దగ్గర అయితే ఒక్కరో కూడా కనిపించలేదు నాకు. ఒక ఫ్యామిలీ ఏదో వచ్చింది అంతే. అసలు నంది ఎంత సైజు ఉందో కంపారిజన్ కోసం మీకు ఒకసారి నిలబడి చూపిస్తాను చూడండి. దాని మెడలో ఉన్న గంట అంత ఉన్నాను అంతే నేను. ఇక్కడ గుర్రాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గుర్రాలు అంటే ఎవరు పెంచుకునేవి కాదు అనుకుంటా. ఇవి రోడ్డు మీద అలా ఫ్రీగా తిరిగేస్తున్నాయి. ఇక్కడ నుండి నంద్యాలకు లోకల్ బస్సులు అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ నుంచి నంద్యాలకి చెప్పాను కదా, మనిషికి 30 రూపీస్, 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ 1 అవర్ జర్నీ టైం అయితే పడుతుంది. ఈ పాప కెమెరా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది, అందుకే చిన్న క్లిప్ తీశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఇల్లు చూసినా సరే గ్రానైట్ స్టోన్ లేకుండా అయితే కనిపించదు. మొత్తం ఫ్లోరింగ్, గోడలో ఈవెన్ చెప్పాలని నేను షాక్ అయింది. పొలం గట్టు కూడా గ్రానైట్ యూజ్ చేశారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో గ్రానైట్ మైనింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం నంద్యాల బస్ స్టాప్కి వచ్చాం. ఎండ అయితే దంచి కొడుతుంది. ఇప్పుడు బయటకు వెళ్ళి చక్కగా ఏదన్నా తిని ఎక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ చాలా అయితే ఉన్న డెస్టినేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము తినేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.